కేంద్ర బడ్జెట్పై కన్నెర్ర చేస్తూ హైదరాబాద్లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి ఇప్పటి వరకు బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్న తెలంగాణకు నిధులు రాలేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్యాక్సుల రూపంలో వెళుతోన్న తెలంగాణను అస్సలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రం కేటాయింపులు చూస్తే మొత్తం ఢిల్లీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుందన్నారు. కాంగ్రెస్ నిరసనలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రజా బడ్జెట్ అంటోంది బీజేపీ, దగా బడ్జెట్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు టీ కాంగ్రెస్ డిమాండ్స్ ఏంటి? ఈ నిరసనలు ఎప్పటిదాకా కొనసాగిస్తారు? కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంతో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కొద్దిసేపటి క్రితం అక్కడ చేరుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బడ్జెట్కి సంబంధించి ఇటు రానున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి బడ్జెట్ అంతా ఏర్పాటు చేశారు. అక్కడ లబ్ధి పొందడానికి ఏర్పాటు చేశారని కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు రాష్ట్రం నుంచి వేల కోట్లు కేంద్రానికి జీఎస్టీ రూపంలో చెల్లిస్తున్నాం, కానీ అదే తరహాలో కేంద్రం నుంచి మాత్రం ఇక్కడికి అనుకున్న స్థాయిలో నిధులు రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే విభజన చట్టంలో హామీలు ఉన్నాయి, అలాగే పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలి, అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఐటీఐఆర్ ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకి ఎక్కడ ఈ బడ్జెట్లో చిల్లి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయించలేదంటూ వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బీజేపీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీలు ఉన్నారు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా అదనంగా రావాల్సిన దాంట్లో ప్రత్యేకంగా ఏమీ రాలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోపక్క అనేక సార్లు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కావచ్చు, అక్కడ కేంద్ర మంత్రులు అందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిధులు కేటాయించాలని అనేక సార్లు వెళ్ళినా సరే నిరాశ ఎదురైందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మీద చిన్న చేపు చూడకూడదని కూడా చెప్తున్నారు. మరొక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతోనే ఈ వివక్ష చూపిస్తున్నారు. దేశంలో జీఎస్టీకి సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి వేల కోట్లు వెళ్తున్నాయి, అందరికీ సమానంగా తిరిగి ఇవ్వాలి, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అనుకున్న రీతిలో కేంద్రం నిధులు కేటాయించట్లేదని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కొంది పూర్తి స్థాయిలో ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కావచ్చు ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు బీజేపీ ఇట్లాంటి గేమ్స్ ఆడుతున్నట్టు కూడా ఇటు పీసీసీ చీఫ్ చెప్తున్న పరిస్థితులు. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బగ్గుమంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే రానున్న రోజుల్లో ఇంకా చాలా నిధులు రావాలి, అనేక పెండింగ్ ప్రాజెక్టులు తాము నిధులు కేటాయించాలని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సమగ్ర సర్వే నివేదికని ప్లానింగ్ కమిటీ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందించారు. సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కమిటీ నివేదికపై చర్చించింది. బుధవారం జరగనున్న కేబినెట్ మీటింగ్ లో కులగణన రిపోర్ట్ పై చర్చిస్తారు. కులగణన రిపోర్ట్ కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. నివేదికపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత బీసీ కోటాపై తీర్మానం చేసి సీఎం రేవంత్ దీన్ని కేంద్రానికి పంపిస్తారు. 50 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే జరిగింది. సర్వేలో 1,08,889 మంది అధికారులు 96.9% కుటుంబాల వివరాలు సేకరించారు. సర్వేలో 3,54,00,000 మంది పాల్గొనగా 3.1% మంది సర్వేలో పాల్గొనలేదు. కమిషన్ కులగణన సర్వే రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 46.25% మంది బీసీలున్నారు. దీంతో కొత్త లెక్కల ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల అమలుకి కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ బీసీల కోటాను 40% పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చింది. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ఈ కులగణన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి?
కులగణన అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది చారిత్రాత్మకంగా దేశం మొత్తం మీద సమగ్ర సర్వే చేశారు, కానీ కులగణన ఎక్కడ చేయలేదు. స్వతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి మేము చారిత్రాత్మకంగా తీసుకున్నాము. రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారం కులగణన పూర్తి చేశాము, సమగ్ర కులగణన పూర్తి చేశాము. కేవలం కులగణన మాత్రమే కాదు, సమగ్ర ఇంటింటి కుల రాజకీయ సామాజిక ఆర్థిక విద్యాపరమైన సర్వే కాబట్టి ఇందులో అన్ని డేటా వచ్చింది. ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, వారి యొక్క విద్యాపరమైన పరిస్థితి ఏంది, వాళ్ళకి సామాజిక పరిస్థితులు ఏంటి, ఇలా ప్రతి అంశం మీద ప్రభుత్వంకి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో రూపొందించే ఏ పథకమైనా కూడా ఖచ్చితంగా అర్హులకు సమానంగా అందే విధంగా దాదాపుగా 100 ఏళ్ల నుంచి ఏదైతే అసమానతలు కొనసాగుతూ వస్తున్నాయో ఆ అసమానతలు తొలగిపోయే విధంగా అందరికీ సమానంగా రిజర్వేషన్లు అయ్యుండొచ్చు, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం అయ్యుండొచ్చు, ఉద్యోగ అవకాశాలు అయ్యుండొచ్చు, ఉపాధి అవకాశాలు అయ్యుండొచ్చు, పథకాలు అమలు అయ్యుండొచ్చు, అవన్నీ కల్పించే విధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని మంత్రులు చేశారు. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీ నివేదికను తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 4వ తారీఖున కేబినెట్ భేటీ కాబోతోంది. కేబినెట్ భేటీ అయిన తర్వాత దాని మీద చర్చ జరిపి అదే రోజు అసెంబ్లీలో ఒక షార్ట్ డిస్కషన్ చేయబోతున్నారు. దీని మీద కులగణన మీద సమగ్ర కుటుంబ సర్వే మీద షార్ట్ డిస్కషన్ చేసి తీర్మానం చేయబోతున్నారు. ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే మొత్తం జనాభా 3,57,554 మంది 100%గా తీసుకుంటే అందులో 96.9%, దాదాపుగా 97%, ఒక 3% మాత్రం సర్వేలో పాల్గొనలేదు. వివిధ కారణాలు, విదేశాల్లో ఉండటం, ఉపాధి కోసం వలస వెళ్ళటం, ఇలాంటి కారణాలతో వాళ్ళు పాల్గొనలేదు. పూర్తిగా అయిపోయింది. సో ఈ సర్వే ఆధారంగా ఏ శాతం అందులో ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు 15% మంది ఉన్నారు, ముస్లిం మైనారిటీలు 12.6%, బీసీలు 46.2%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%. సో ఈ క్లారిటీ ఉంది కాబట్టి దీన్నే కేబినెట్లో చర్చిస్తున్నాము. 4వ తారీఖు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ కూడా ఉంటుంది. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే ఏ పథకమైనా కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్ ఆధారంగా ఏర్పాటు చేయబోతున్నాం అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగా డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా నివేదిక ఇస్తే దాని ప్రకారం కూడా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎన్నికల్లోకి రిజర్వేషన్లు కల్పించే ముందుకెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు నేతలు ప్రచారంలోకి దిగారు. తూర్పు ఢిల్లీ షాత్రా ప్రాంతాల్లో బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. ఖోండా నియోజకవర్గంలో ఎంపీ ఈటెల ప్రచారం చేస్తున్నారు. ఇక రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో డీకే అరుణ ప్రచారం చేయబోతున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. దీంతో బీజేపీ అభ్యర్థుల తరపున పలువురు తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలుగు వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వాళ్లు ప్రచారం చేశారు. తూర్పు ఢిల్లీ షాంద్రా ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం చేశారు. బండి సమక్షంలో బీజేపీలో చేరారు 30 మంది ఆప్ కార్యకర్తలు. ఇటు ఢిల్లీ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ప్రచారం చేస్తున్నారు. త్రినగర్, ఓంకార్ నగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం చేశారు. షాత్రాలో సాయంత్రం 7 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. రాజౌరి గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లతో ముచ్చటించారు ఎంపీ డీకే అరుణ. ఇక రేపటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగబోతోంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, తెలుగు ఓటర్లు ఏ ఏరియాల్లో ఉన్నారు, అలానే తెలుగు నేతల ప్రచారం ఢిల్లీ ఎన్నికలపై ఏ మాత్రం ప్రభావం చూపబోతోంది? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం చాలా ఉంది. దాదాపు 7 నుంచి 8 లక్షల మంది తెలుగు ఓటర్లే ఉన్నారు. మొత్తం 1.55 కోట్ల మంది ఢిల్లీ ఓటర్లలో 7-8 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు వారి కంటే ఎక్కువ సంఖ్యలో బీహారీలు ఉంటారు, అంటే పూర్వాంచల్ వాసులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడున్న 70 సీట్లలో 2 సీట్లు బీహార్ ప్రాంతానికి చెందిన జేడీయూకి, ఎల్జేపీకి బీజేపీ అవకాశం ఇచ్చింది. 68 చోట్ల మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది, 2 చోట్ల మిత్రపక్షాలు పోటీ చేస్తుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునేది దేశ రాజధాని కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఇతరత్ర పనుల కోసం ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడ ఓటర్లుగా మారిన వారు ఉన్నారు. వారందరినీ ఆకట్టుకోవాలంటే ఆయా రాష్ట్రాల్లో పాపులర్గా ఉన్న రాజకీయ పార్టీలు తమ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి సహకారం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్డీఏ ఎంపీలందరికీ ఒక సూచన, విజ్ఞప్తి కూడా ఇటు బీజేపీ వైపు నుంచి చేసి మీరంతా సోమవారం సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండి
ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి, మీ రాష్ట్రాలకు చెందిన ఓటర్లను అట్రాక్ట్ చేయండి, బీజేపీ వైపు బీజేపీ మిత్రపక్షాలకు ఓటేసేలాగా ప్రచారంలో పాల్గొనండి అంటూ విజ్ఞప్తి చేశారు. దాన్ని అనుసరించి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఢిల్లీలో హడావుడి చేస్తున్నారు. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరూ కూడా ఢిల్లీని దాటి వెళ్లకుండా ఢిల్లీలోనే వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అందులో ఇటు తెలంగాణ నుంచి చూసుకుంటే డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్ వీరంతా ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉండి ఆయన కూడా ప్రచారం చేశారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకుంటున్నారు. ఆయన ఈ రాత్రికి షాద్రా ప్రాంతంలో తెలుగు ఓటర్లతోటి సమావేశమై వారందరినీ బీజేపీ మిత్రపక్షాలకు ఓటేసి గెలిపించాల్సిందిగా వారందరితో మాట్లాడే అవకాశం ఉంది. ఎస్ మహాత్మా, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్. చూస్తూనే ఉండండి TV9.